ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ. ఎన్ని రోజులకు నీ వార్త వచ్చే? మనిషి బతికే ఉన్నావా? రాష్ట్రంలో బొచ్చడి సమస్యలు ఉన్నాయి. మనిషి నువ్వు బతికే ఉన్నావురా? వార్తలు చదువుతానావా? మొన్న అంటే చదివినవు. ఈయన గురించి కూడా వార్త రాసుకొచ్చిందంటే గొప్పోడే. వీడికి వచ్చిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా! సేమ్ చోట నయమే. చోటా నయీమే. నయీం చనిపోయిండు, చోటా నయీం బతికి ఉన్నాడు గంతే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన తెగ. అడ్డుకున్న నిరుద్యోగులు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ తగిలింది. నోటిఫికేషన్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ హాజరు కాగా బీజేవైఎం నేతలు నిరుద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్ల మీద స్పందించాలని మల్లన్నను డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్లు చేశారు. దీంతో నిరుద్యోగుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తానని మల్లన్న వారికి హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని మాట ఇచ్చారు. అయినప్పటికీ నిరుద్యోగులు మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మల్లన్న అసహనం అసహనం వచ్చిందా నీకు? అసహనం ఎట్లా నవ్వుకునేటోని? వార్తలు చదువుకుంటా. మీరు అటు పోతే చెప్పులతో కొడతారు కేసీఆర్, మీరు అటు పోతే కేటీఆర్ చెప్పులతో ఇసిరేస్తారు. ఇక మీరు ఇట్లా దుప్పటి కప్పుకొని పోవాలే. అర్థమైందా అధికారం అయితే ఎట్లుంటుందో? ఇట్లనే ఉంటుంది. మనం ప్రగల్భాలు వారికి ఏతుల ముచ్చట్లు చెప్పి ఇక నేనుంటే పోనిద్దునా సీతను అన్నట్టు మాట్లాడితే ఇట్లనే వస్తాయి కథ. ఇప్పుడు చెప్పురా, నువ్వు గెలిచి 2 వారాలు అయిపోయింది. నువ్వేమన్నావురా? నేను ప్రభుత్వానికి మీకు మధ్యవర్తిగా ఉంటా, ఈ నిరుద్యోగులకు ఒక పెద్దన్నగా ఉంటా అన్నావు. మరి ఇక్కడ మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష పట్టిండు, ఆమరణ నిరాహార దీక్ష పట్టిండు. పోయి పరామర్శిత్తివా కనీసం? తమ్మి నేనున్నా, నిరాహార దీక్ష విరమించు, నీ ప్రాణం కాపాడుకో, నేను ఎమ్మెల్సీని తమ్ముడు, నేను గెలిచి ఒక 2 వారాలు అవుతుంది, నేను పోయి మాట్లాడతా రేవంత్ రెడ్డి గారితో అని అన్నావా? అసలు రేవంత్ రెడ్డి నేను దేకుతాడా? రానిస్తాడా? వాడు వస్తానని గేటు మూసేయరా, వాడు వస్తాను అంటాడు. నువ్వేంటిది ఇప్పుడు తెలుసా? కాంగ్రెస్ అనే ఒక ఇంటికి గేటు ఉంటే ఆ గేటు ముందర కట్టేసుకున్న కుక్కవు నువ్వు గంతే. ఆ కుక్క ఇంట్లో పోలేదు, ఆ కుక్క ఇప్పుకొని ఉరికేద్దాం బయటికి అంటే ఇప్పుకొని ఉరికొచ్చేటట్టు ఉండడు. కట్టేసి నిన్నాడా. ఇక ఏదో ఒక రోజు ఆ బర్రెనో గొడ్డో పలుగు తెంపుకొని బయటికి ఉరికొచ్చినట్టు ఉరికి రావాలి. కానీ నువ్వేంటిది 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నది, ఈ 2 సంవత్సరాల పైసలు దొబ్బి తిందాం, ఈ 2 సంవత్సరాలను ఉందామనే ఆలోచనతో ఉంటావు. ఇప్పుడు నిజంగా నువ్వు ధైర్యవంతుడివి అయితే, నిరుద్యోగుల తరఫున ఉంటే ఇన్ని రోజులు అన్నవా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నాగం చేసిండు, కేటీఆర్ దోసుక తిన్నాడు అన్నగా. ఇప్పుడు ఖమ్మం రైతు చనిపోయాడు, ఆయన మీద మాట్లాడాలి. నిరుద్యోగులు రోడ్డెక్కిండు, ఆయన మీద మాట్లాడాలి. ఈ సమస్యలు ఇంకా ఎందుకు తీర్చబడలేదు 7 నెలలుగా, ఇది మాట్లాడాలి. నీలాగా మాట్లాడము మేము ఒరే అని నువ్వు ఒరిన తొర్రం, నెమ్మదిగా మాట్లాడుతున్నాం. ఇక బీజేవైఎం కార్యకర్తలు వీని బద్దలు వాషింగాలు చెప్తారా? వాళ్ళకి ఏం కోపం ఉన్నదంటే, వీ దొంగను తీసుకపోయి మేము ఢిల్లీలో బీజేపీ కారణం కప్పి వీని కాపాడుకుంటే, ఈ దొంగ బర్రె లెక్క గడ్డి మేమెత్తే, పలుగు మేమిస్తే, కొట్టం మేమిస్తే, మా కొట్టంలో నుంచి బారిపోయి పక్క కొట్టంలో వచ్చి మమ్మల్ని నాగం చేసింది ఈ బర్రె అని వాళ్ళకు విపరీతమైన కోపం ఉన్నది ఈ బర్రె మీద. ఏమన్నా మోదీ గారు చక్కగా పాలిస్తాను దేశాన్ని, మోడీ గారు అంతటి నాయకులు లేడని ప్రపంచం అంతా కొనియాడుతుంది. అందుకే ఆయన పథకాలకు, ఆయన నాయకత్వానికి ఆకర్షితుడైందట. వీడు ఆకర్షితుడై బీజేపీలోకి పోయిందట. అప్పుడు ఆకర్షించినాక వికర్షించింది వాళ్ళు, ఇక బయటకు వచ్చింది. కాబట్టి మల్లేసు, మత్తేసు మల్లేసు, నీ పని అయిపోయింది మల్లేసు. ఇక నీకు ఇట్లనే నిరసన సెగలు ఉంటాయి. ఇక నిన్ను నువ్వు కాపాడుకోలేవు, అధికారమే నిన్ను కాపాడాలి, నీ పక్కకున్న గన్మెన్లే నిన్ను కాపాడాలి. గన్మెన్ లేకపోతే నిన్ను చెప్పదెబ్బలు పడదు, గన్మెన్ లేకపోతే నిరుద్యోగులు చెప్పదెబ్బలు. ఈ బీజేవైఎం కార్యకర్తలు అయితే ఏదో ఒక రోజు నీ తాట తీస్తారు, వాళ్ళు రగిలిపోతాను వాళ్ళు నీ మీద. వీన్ని ఊకనైనా కాపాడుతాం కదా వీని. ఇక ఆఫీస్ కాడ ఏమైనా చిన్నగా వెళ్ళైతే బీజేఎం కార్యకర్తలకు ఫోన్ చేసేది, ధర్మపురి అరవింద్కి ఫోన్ చేసి అన్న ఇట్లా వస్తానన్నా పోలీసు వాళ్ళు వస్తానన్నా అనగానే ఆయన 100 మందిని పంపేది. వీడు ఏమన్నాడు ఒకసారి,
ఏ సీసీ కెమెరాలు ఎవరు అంటే సీసీ కెమెరాలు ధర్మపురి అరవింద్ ఇంటికా నేను ఆఫీస్ ఏమో ఇక్కడ ఉంటుంది కెమెరాలు ఏమో అక్కడ ఉంటాయి రావులే అన్నారు. కాబట్టి చూడన్నా 4 జరవనుంచిరి ఏం కాదు. ఏమైంది నువ్వు ఇచ్చిన హామీలు ఏమైంది మా తరఫున కొట్లాడుతా అంటివి కదా ఏమైందని 2 చెప్పదెబ్బలు పెట్టనుంటారు సిగ్గచ్చు గాడిది పోయినా ఇక తప్పించుకొని తిరుగుతాండు ఈ దొంగ తప్పించుకొని తిరుగుతాండు దొంగకు భయమై తప్పించుకొని తిరుగుతాండు.